ఈ దొంగన కొడుకులు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బీజేపీ పార్టీ వాళ్ళు నీట్ స్కామ్ని తప్పుదో పట్టించనీకి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయి కాబట్టి, వాళ్ళకి మంత్రి పదవులు పోయినాయి కాబట్టి ఈరోజు వారు బయటకు వచ్చారు తప్ప అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి యువకుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? కనీసము ఆ జ్ఞానం అన్న వారికి ఏ రోజన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, బోడా సునీల్ నాయక్ కానీ, ప్రవళిక కానీ ఎంతోమంది నిరుద్యోగ సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక స్పష్టత ఇవ్వండి అని అంటే, కనీసం ఒక బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న కార్యకర్త అన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే భరోసా కల్పించే ప్రయత్నం చేసిర్రా? ప్రయత్నం చేయని వ్యక్తులు ఈరోజు బయటికి వచ్చి 5,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు ఈరోజు 11,000 తోటి డిఎస్సిని ఇస్తే దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇక్కడనే వారి ఆలోచన విధానాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, 100% ఏదైతే ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మీ సమస్యల్ని తప్పనిసరిగా ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ఏదైతే లీగల్గా ఇబ్బంది కాకుండా, రేపటి జాబ్ క్యాలెండర్కి ఇబ్బంది కాకుండా, రేపటి తరానికి ఇబ్బంది కాకుండా, ప్రతిరోజు మనం ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి అయోమయానికి లోను కాకుండా ఒక సంపూర్ణ స్పష్టతతోటి, బాధ్యత గల నిర్ణయాలు తీసుకుంటూ మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వము సిద్ధంగా ఉంది. 100% ఎంత చిత్తశుద్ధితోటి ఇలా మాట్లాడుతున్నామో 100% ఏదైతే మేము ఇస్తా అన్న ఉద్యోగాల పట్ల కానీ, మేము ప్రకటిస్తా అన్న జాబ్ క్యాలెండర్ పట్ల కానీ, ఏదైతే మేము ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికై మేము ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉన్న సమస్యలపైన కానీ, ఇవన్నిటిపైన ఏదైతే యువకులకి, విద్యార్థులకి ఏదైతే భరోసా కల్పించే విధంగా 100% మేము మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని దేని వలన, దేని మూలంగా, దేని కారణంగా ఈ సమస్యని మనం అనేది ఒక స్పష్టత కూడా మీకు ఇస్తామని చెప్పి భరోసా కల్పిస్తూ, ఇటువంటి దొంగల మాటలు నమ్మకుండా నేను చెప్పిన డేట్లో మీకు నిర్వహించిన టెట్, గతంలో డిఎస్సి పోస్ట్పోన్మెంట్, ఇవన్నిటినీ ఒక్కసారి ఆలోచించి మనము దేనికోసం కొట్లాడుతున్నామో, దేనికోసం మనం మాట్లాడుతున్నామో, వాళ్ళు మనం దేని కోసము రెచ్చగొడుతున్నారో, గతంలో ఇదే 11 సంవత్సరాల క్రితం ఇదే హరీష్ రావు గారు ఏ రకంగా రెచ్చగొట్టి ఆ రోజు ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలు తీసుకుంటే తర్వాత ఈ కుటుంబము గద్దెనెక్కి ఆ విద్యార్థులనే వాళ్ళు మర్చిపోయారు. కానీ ఈరోజు ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఎక్కడ ధర్నా చేసినా దానిపైన ఆ రోజు సాయంత్రమే సీఎం గారు సమీక్షిస్తూ ఆ సమస్య పైన వివరాలు తీసుకుంటూ న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఒక సంపూర్ణ స్పష్టత మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం మనకి తెలియజేస్తుంది. దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవన్నిటిని ఆలోచించి వాస్తవాలులోకి వెళ్ళి మనకి ఇబ్బందికరంగా ఉన్న వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణలో యువకునికి, విద్యార్థికి, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఈ దొంగల మాటలు వినొద్దు. నిజంగా కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు గారు మీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో మీరు ఏం చెప్పిర్రో ముందు దానిపైన చర్చ పెట్టండి. అసెంబ్లీ సెషన్ ఉంటుంది, మండలి అవుతుంది. మీ చెల్లెని మండలికి వచ్చి బయటికి వస్తే మండలికి వచ్చి చర్చ పెట్టమని మీరు అసెంబ్లీలో చర్చ పెట్టుర్రి. 100% ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు చేసిన లోపాట్లను కూడా 100% బయట పెడతామని చెప్పి బీఆర్ఎస్, బీజేపీ పార్టీ వాళ్ళని హెచ్చరిస్తూ మా నిరుద్యోగ సోదరులకి వాస్తవాల్లోకి వెళ్ళి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.